బాబు 2.5, 3 years అప్పుడు ఆటిజంతో డయాగ్నోసిస్ అయింది. లైక్ పాస్ట్ 9 years నుంచి నేను లైక్ ట్రావెల్ అవుతూనే ఉన్నాను ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఎక్కడ బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని నేను ప్రతిదీ ఎంక్వైరీ చేసి అన్ని తనని ఇన్వాల్వ్ చేశాను. బట్ థెరపీస్ అన్ని నడిచాయి. బట్ ప్రాపర్ గా ఎక్కడ నాకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరగలేదు. అండ్ బాబుకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ తను స్పోర్ట్స్ లో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ తను అన్ని మంచి కరెక్ట్ లెవెల్లోనే ఉన్నాడు. బట్ ఆ యాంగర్ ఇష్యూస్ వల్ల తనకి కిల్ అయిపోతుంది. తను మిగతా రావాల్సిన అన్ని కిల్ అయిపోతున్నాయి. సో నేను ఇట్లా థెరపీస్ ఇవన్నీ నడుస్తున్న టైంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లాగా శ్రీ బ్రహ్మ ఆయుర్వేదం గురించి తెలిసింది. మేడం ఇట్లాగా చెప్తారు, లైక్ ఏంటి బాబు స్టేజ్ ఎంత వరకు ఉంది, ఎక్కడి వరకు నడుస్తుంది అని అన్నది నాకు చెప్తారు అని చెప్పారు. సో నేను వైజాగ్ వెళ్ళి మేడం ని కన్సల్టేషన్ తీసుకుని మేడం ని అప్రోచ్ అయినప్పుడు షీఈ్ వెరీ ఫ్రెండ్లీ టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను. లైక్ చాలా అలా కాదురా, ఏం కాదు, లైక్ ఐ ఓపెన్ అప్. నేను చాలా ఏడ్ చేశాను మేడం దగ్గర. మేడం దిస్ ఇస్ ద కండిషన్. అసలు మెడికల్ ఫీల్డ్ లో ఇప్పుడు దాకా ఒక ఇన్సూరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడా చూడలేదు, దట్ ఆర్టిజం లో. బట్ మేడం నాకు ఒక్కటి పక్కా చెప్పారు, నీకు స్పీచ్ వస్తుంది అన్న ఇన్సూరెన్స్ మేడం నాకు ఇచ్చారు. ఆ మాట నేను ట్రస్ట్ చేసి నేను పంచకర్మ స్టార్ట్ చేశాను. సోఫా చాలా బెటర్. లైక్ యాంగర్ ఇష్యూస్ కన్నా యాంగర్ ఇష్యూస్ ఎసైడ్ పెడితే తనకి ఫోకస్ పెరిగింది, అటెన్షన్ పెరిగింది. అండ్ చుట్టూ జరుగుతున్న విషయాలకి తను లైక్ ఎక్స్ప్రెస్ అవుతున్నాడు, స్మైల్ చేస్తున్నాడు. లైక్ ఎవరన్నా వస్తుంటే తను ఇంటరాక్ట్ అవ్వడం, హ్యాపీ ఫీల్ అవ్వడం, చాలా రిలాక్సేషన్ గా ఉంది. లైక్ లాట్ ఆఫ్ కేరింగ్, లాట్ ఆఫ్ ప్యాంపరింగ్. లైక్ వీళ్ళు ఎంత రివర్స్ అయ్యి వీళ్ళు ఎంత పిల్లలు ఇదిగా ఉన్నా వాళ్ళు చాలా కేర్ చేస్తున్నారు. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, లైక్ బాబు వాళ్ళతో ఇంకా నేను వచ్చానంటే బాబుకి నేను అక్కర్లేదు, వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళ చెప్పిన మాట వింటున్నాడు. కంపారిటివ్లీ నా మాట కన్నా వాళ్ళతో చాలా ఇంక్లూడ్ అయిపోయి ప్రతిదీ హ్యాండిల్ చేస్తున్నాడు. అండ్ సమ్మర్ టైమ్ సో హ్యాపీ. 10 years ఇంకా ఏడ్చాను నాకు తెలుసు. బట్ మా వాళ్ళు ఒక లైక్ ట్రస్ట్ వచ్చింది, బాబు క్యూర్ అవుతాడు, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ లెవెల్స్ బాగుంటాయి అని చెప్పేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మై